ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم وإذ قال ربك للملائكة إني جاعل في الأرض خليفة قالوا أتجعل فيها من يفسد فيها ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال إني أعلم ما لا تعلمون. ఆ సందర్భాన్ని కాస్త ఊహించుకో. అప్పుడు నీ ప్రభువు దైవదూతలతో నేను భువిలో ఒక ప్రతినిధిని నియమించబోతున్నాను అని అన్నాడు. దానికి వారు ఇలా విన్నవించుకున్నారు: భూవ్యవస్థను అస్తవ్యస్తం చేసేవాణ్ణి, రక్తపాతం సృష్టించేవాణ్ణి అందులో నియమించబోతున్నారా? మేము మీ స్తోత్రంతో పాటు మీ పవిత్రతను, మీ పరిశుద్ధతను కొనియాడుతూనే ఉన్నాము కదా. అప్పుడు అల్లాహ్, మీకు తెలియనివెన్నో నాకు తెలుసు అని సెలవిచ్చాడు. ఆ సందర్భాన్ని కాస్త ఊహించుకో. పైరుకులో ఇచ్చిన దైవదాస్య సందేశానికి ఈ విషయాలు ఆధారం. ఆయన మీ సృష్టికర్త, పరిపోషకుడు. ఆయన ఆధీనంలోనే మీ జీవన మరణాలున్నాయి. మీరు నివసిస్తున్న విశ్వ వ్యవస్థకు స్వామి, నిర్వహణకర్త ఆయనే కనుక ఆయన దాస్యం చెయ్యడం తప్ప మీకు మరో విధానం సబబైనది కాజాలదు. ఇక ఈ రుకులో అదే ఆదేశం ఈ ప్రాతిపదికలపై అందజేయబడుతుంది. ఈ ప్రపంచంలో దేవుడు మిమ్మల్ని తన ఖలీఫా, సాధికార ప్రతినిధిగా నియమించాడు. ఖలీఫా అవడం చేత మీ బాధ్యత కేవలం ఆయన దాస్యం చెయ్యడం మాత్రమే కాదు, ఆయన పంపిన మార్గదర్శకత్వం ప్రకారం పనిచెయ్యడం కూడా మీ బాధ్యతే. ఒకవేళ అలా కాక మీరు మీ ఆజన్మ శత్రువు శైతాన్ ఆడించినట్లు ఆడినట్లయితే అతి నీచమైన తిరుగుబాటు చేసిన నేరస్థులవుతారు. ఫలితంగా నికృష్టమైన పర్యావసనాన్ని ఎదుర్కొంటారు. ఈ సందర్భంలో మానవుని వాస్తవికత, విశ్వ వ్యవస్థలో అతని స్థితిని ఖచ్చితంగా వివరించడం జరిగింది. ఇక్కడ మానవుడు మరే మార్గం ద్వారానూ తెలుసుకోలేని ఒక అపురూపమైన అధ్యాయాన్ని మానవజాతి చరిత్రలో నుండి ఎత్తి చూపడం జరిగింది. ఈ అధ్యాయం ద్వారా లభ్యమయ్యే ముఖ్యమైన ఫలితాలు ఎంతో విలువైనవి. భూగర్భంలో నుండి వేర్వేరు ఎముకలు వెలికితీసి వాటిని ఊహలు, అంచనాలతో జోడించి సాధించేందుకు ప్రయత్నించే ఫలితాల కన్నా ఎన్నో రెట్లు విలువైనవి. అప్పుడు నీ ప్రభువు దైవదూతలతో. మూలంలో మలక్ అన్న అరబీ పదానికి అసలు అర్థం సందేశహరుడు అని. దానికే శాబ్దిక అనువాదం ఫార్సీ, ఉర్దూలో ఫరిష్తా అని, తెలుగులో దూత అని చేస్తున్నాము. ఇవి ఎలాంటి వ్యక్తిత్వం లేని కేవలం శక్తులు మట్టుకే కాదు, ఇవి వ్యక్తిత్వం ఉన్న అస్తిత్వాలు. వీరిని అల్లాహ్ తన ఈ మహోన్నతమైన విశ్వ సామ్రాజ్య నిర్వహణలోనూ పరిపాలనలోనూ వినియోగించుకుంటాడు. దైవ శాసనాన్ని అమలు జరిపే దైవ సామ్రాజ్యపు ప్రభుత్వ ఉద్యోగులుగా వీరిని భావించుకోవచ్చు. మూఢ ప్రజలు వీరిని తప్పుగా దైవత్వంలో భాగస్వాములుగా భావించారు. కొందరు వీరిని దేవుని బంధువులని అనుకున్నారు. మరికొందరు వారిని దేవతలుగా చేసుకుని పూజించడం ప్రారంభించారు. నేను భువిలో ఒక ప్రతినిధిని నియమించబోతున్నాను. ఖలీఫా ఒకరు అప్పచెప్పిన అధికారాలతో అతని ప్రతినిధిగా అతని ఆస్తిని వినియోగించుకునేవాడు. ఖలీఫా యజమాని కాడు, అసలు యజమానికి ప్రతినిధి అవుతాడు. అతని అధికారాలు స్వతః సిద్ధమైనవి కావు, అసలు యజమాని ప్రసాదించక ప్రాప్తమైనవి. అతనికి తన ఇచ్ఛానుసారం పనిచేసే అధికారం ఉండదు. యజమాని ఇచ్ఛానుసారంగా బాధ్యత నిర్వర్తించడమే అతని కర్తవ్యం. అతడు స్వయంగా తనకు తాను యజమాని అని భావించుకొని అప్పగించిన అధికారాలను ఇష్టం వచ్చినట్లు వాడుకోసాగినట్లయితే, లేదా అసలు యజమానిని కాదని మరెవరినో యజమానిగా అంగీకరించి అతని ఇచ్ఛను అనుసరించి అతని ఆజ్ఞల్ని పాలించినట్లయితే ఇవన్నీ విద్రోహం, తిరుగుబాటు చర్యలుగా పరిగణించబడతాయి. మీరు భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవాణ్ణి, రక్తపాతం సృష్టించేవాణ్ణి. ఇది దైవదూతలు వెలబుచ్చిన అభ్యంతరం కాదు, వివరణ కోరి వేసిన ప్రశ్న.
దైవదూతలకు దైవం చేసే ఏ ప్రాతిపదిన పట్లనైనా అభ్యంతరం తెలిపే సాహసం ఎక్కడిది? వారు ఖలీఫా అన్న పదం వినగానే ప్రాతిపదిత సృష్టికి భువిలో కొన్ని అధికారాలు ఇవ్వబడుతున్నాయన్న విషయాన్నైతే గ్రహించగలిగారు. కానీ ఈ విశ్వ సామ్రాజ్య వ్యవస్థలో ఒక సాధికార సృష్టికి అవకాశం ఏర్పడటం ఎలా సాధ్యం? ఒకరికి ఏమాత్రం అధికారాలు సంక్రమింపజేసినా సామ్రాజ్యంలోని ఏ భాగాన ఇలా అధికారం ఇవ్వబడుతుందో అక్కడి పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా ఎలా ఉంటుంది అన్న విషయాలే వారికి బోధపడలేదు. దీన్నే వారు అర్థం చేసుకోదలిచారు. మీ పరిశుద్ధతను కొనియాడుతూనే ఉన్నాము కదా. ఈ వాక్యం పలికిన దైవదూతల ఉద్దేశం ఖిలాఫత్ ప్రాతినిధ్యం మాకివ్వాలి, మేము దానికి యోగ్యులం అన్నది కాదు. వారి ఉద్దేశం ప్రభువుల వారి ఆజ్ఞాపాలన జరుగుతూనే ఉంది. మీ ఆజ్ఞల్ని పాలించడంలో మేము సర్వదా నిమగ్నులమై ఉన్నాము. మీ దివ్య అభిష్టానుసారం ఈ జగత్తునంతా పరిశుద్ధంగా ఉంచుతున్నాము. దీనికి తోడుగా మీ స్తోత్రగానం, కీర్తన, పవిత్రనామ సంస్మరణ మీ వినమ్ర సేవకులమైన మేము సదా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఏమి తక్కువైందని ఈ ఖలీఫా అవసరం ఏర్పడింది? మేము దీని మర్మాన్ని, హేతువును అర్థం చేసుకోలేకపోయాము అన్నది. మూలంలోని తస్బీహ్ అనే పదానికి 2 అర్థాలున్నాయి. పరిశుద్ధతను కొనియాడటం అనే అర్థము ఉంది. చురుగ్గా కార్యోన్ముఖులై దీక్షతో కృషి చేయడం అని కూడా అర్థముంది. అలాగే తఖ్దీస్ అనే పదానికి 2 అర్థాలు వస్తాయి. ఒకటి పవిత్రతను అభివ్యక్తం చెయ్యడం, దాన్ని ప్రకటించడం. 2 పరిశుద్ధపరచడం. మీకు తెలియనివెన్నో నాకు తెలుసు. ఇది దైవదూతల 2వ సందేహానికి నివృత్తి. దైవం నుడి వినేదేమిటంటే, ఖలీఫా నియమించడంలో గల అవసరం, మర్మహేతువు నాకు తెలుసు. మీరు దాన్ని అర్థం చేసుకోలేరు. మీరు చేసే ఏ సేవలను గురించి మీరు ప్రస్తావిస్తున్నారో అవి సరిపోవు. వాటికంటే అధికంగా మరొకటి కావాలి. అందువల్లనే భువిలో కొన్ని అధికారాలు సంక్రమింపజేసి ఒక ప్రత్యేక సృష్టిరాశిని సృజించాలని సంకల్పించడం జరిగింది అన్నది. ఆ తరువాత ఆదంకు అల్లాహ్ వస్తువులన్నింటి పేర్లు నేర్పాడు. ఆ పైన వాటిని దైవదూతల ముందుంచి, మీరు ప్రతినిధి నియామకం వల్ల వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని చెప్పేదే నిజమైతే కాస్త ఈ వస్తువుల పేర్లేమిటో తెలుపండి అని పురమాయించాడు. వారు ఇలా మనవి చేసుకున్నారు: దోషం లేని పరిశుద్ధులైతే తమరే. తమరు ప్రసాదించినంత మేరకే తప్ప మాకు వేరే జ్ఞానం లేదు. వాస్తవానికి అన్నీ తెలిసినవారు, అర్థం చేసుకునేవారు తమరే. అప్పుడు అల్లాహ్ ఆదంకు, నీవు ఈ వస్తువుల పేర్లేమిటో వీరికి తెలుపు అని చెప్పాడు. అలాగే అతడు వారికి వాటన్నింటి పేర్లను తెలిపినప్పుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నేను మీకు చెప్పలేదా, భూమి ఆకాశాలలో మీకు అగోచరమైన వాస్తవాలు అన్నీ నాకు తెలుసునని? మీరు వ్యక్తపరిచేవి, మీరు గుప్తపరిచేవి అన్నీ నాకు ఎరుకేనని. అల్లాహ్ వస్తువులన్నింటి పేర్లు నేర్పాడు. మానవ జ్ఞానానికి నిజస్వరూపం ఇదే. అతను పేర్ల ద్వారా పదార్థాల పరిజ్ఞానాన్ని తన మేధాపరిధిలో బంధిస్తాడు. అందువల్ల మానవుని తెలివి అంతా వాస్తవానికి వస్తువుల పేర్లతోనే నిండి ఉంది. ఆదంకు పేర్లన్నీ తెలుపడమంటే ఆయనకు సకల వస్తువుల జ్ఞానాన్ని ప్రసాదించాడన్నమాట.
తమరు ప్రసాదించినంత మేరకే తప్ప మాకు వేరే జ్ఞానం లేదు. దీనివల్ల ద్యోతకమయ్యేదేమిటంటే ప్రతి దైవదూత, దూతల ప్రతివర్గం, వాటి జ్ఞానపరిధి వాటికి సంబంధించిన విభాగం వరకే పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు గాలి నిర్వహణకై నియుక్తులైన దైవదూతలకు గాలిని గురించి సమస్తం తెలుసు, కానీ నీటిని గురించి వారికి ఏమీ తెలియదు. ఇదే పరిస్థితి ఇతర విభాగాల దైవదూతలదీను. మనిషికి దీనికి భిన్నంగా సమగ్ర జ్ఞానం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క విభాగం గురించి ఆ విభాగానికి చెందిన దైవదూతకు తెలిసిన సవివరమైన జ్ఞానం కన్నా మానవునికి తెలిసింది తక్కువే అయినా మొత్తం మీద మానవ జ్ఞానానికి ప్రసాదించబడిన సమగ్రత దైవదూతలకు ప్రాప్తం కాలేదు. అతడు వారికి వాటన్నింటి పేర్లను తెలిపినప్పుడు ఈ ప్రదర్శన దైవదూతల మొదటి సందేహానికి సమాధానం. ఈ విధంగా అల్లాహ్ వారికి తెలిపాడు, నేను ఆదంకు కేవలం అధికారాలే ఇవ్వడం లేదు, జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఇతని నియామకం వల్ల కల్లోలం చెలరేగుతుందని మీకు కలిగిన సంశయం ఈ వ్యవహారానికి సంబంధించిన ఒక కోణం మాత్రమే. రెండవ కోణం సంస్కరణకు సంబంధించింది. అది కల్లోలపు కోణం కంటే అధిక ప్రాధాన్యం, ఇతోధిక విలువ కలది. స్వల్పమైన చెడుగు కారణంగా అధికమైన మంచిని ఉపేక్షించడం విజ్ఞత గల వారి విధానం కాదు. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ. పిదప మేము దైవదూతలను ఆదం సమక్షంలో తలవంచండని ఆదేశించినప్పుడు అంతా తలవంచారు, కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. వాడు దురహంకారానికి గురయ్యాడు, అవిధేయుల్లో చేరిపోయాడు. అంతా తలవంచారు. దీని భావం ఏమిటంటే భూమి దానికి సంబంధించిన విశ్వ విభాగంలో ఎందరైతే దైవదూతలు నియమితులై ఉన్నారో వారందరినీ మానవునికి విధేయులయ్యేలా, లొంగిపోయేలా ఆజ్ఞాపించడం జరిగింది. ఆ ప్రాంతంలో అల్లాహ్ ఆదేశం మేరకు మానవుడు ఖలీఫాగా నియమించబడటం చేత ఈ ఫర్మానా విడుదల అయ్యింది. మేము ప్రసాదిస్తున్న అధికారాలను మనిషి ఏ పనిలోనైనా సరే, అది సరైనదైనా కాకపోయినా వినియోగించుకోదలిస్తే మేము మా నిర్ణయం ప్రకారం అతనికి అలా చేసుకోగలిగే అవకాశాన్ని కల్పిస్తున్నాము. అందువల్ల మనిషి చేసే ఆ పని మీలో ఎవరెవరి కార్యపరిధికి సంబంధించి ఉంటుందో వారు తమ పరిధి మేరకు అతనికి తోడ్పడటం మీ కర్తవ్యం. అతడు దొంగతనం చెయ్యదలిచినా, నమాజ్ చెయ్య సంకల్పించినా, మంచి చెయ్యగోరినా, చెడు చెయ్యడానికి ఒడిగట్టినా ఉభయ రూపాల్లోనూ మేము అతనికి తన ఇష్ట ప్రకారం ఆచరించే అనుమతిచ్చినంత వరకు మీరు అతనికి అనుకూలంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఉదాహరణకు దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఒక పరిపాలకుడు ఒక వ్యక్తిని తన దేశంలో ఒక ప్రాంతానికి అధికారిగా నియమించినప్పుడు ఆ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వోద్యోగులందరూ ఆ అధికారికి విధేయత పాటించడం వారి విధి. అతను తన అధికారాలను వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వాలని పరిపాలకుడు అభిలాషించినంత వరకు వారు అతనికి తమ తోడ్పాటును అందజేస్తూ ఉండాలి. అతను తన అధికారాలను సరైన పనుల్లో వినియోగిస్తున్నాడా లేక తప్పుడు పనుల్లోనా అన్న విషయాన్ని పరిశీలించడం వారి పని కాదు. ఏ పని అయితే చెయ్యనివ్వరాదని పాలకుని సూచన అందుతుందో ఆ పని విషయంలో అప్పటికప్పుడే అక్కడికక్కడే ఆ అధికారి గారి అధికారం అంతమైపోతుంది. అప్పుడు ఆయన గారికి ఆ ప్రాంతం కార్యకర్తలందరూ మూకుమ్మడిగా సమ్మె చేసినట్టుగా స్ఫురిస్తుంది. చివరికి పరిపాలకుని తరఫున అతన్ని బర్తరఫ్ చేసి నిర్బంధించాలన్న ఆజ్ఞలు జారీ అయినప్పుడు నిన్నటి వరకు అతని కనుసన్నులకు అనుగుణంగా నాట్యం చేసిన వారు అతని చేతులకు బేడీలు వేసి ఖైదు కొట్టు వైపునకు లాక్కుపోతారు. ఆదం సమక్షంలో సజ్దా చెయ్యమని దైవదూతలకు ఇచ్చిన ఆదేశం దాదాపు ఈ విధమైనదే. కేవలం స్వాధీనమవ్వడాన్నే ఇక్కడ సజ్దా అని పేర్కొనడం జరిగి ఉండవచ్చు. కానీ ఈ స్వాధీనకు సాంకేతప్రాయంగా క్రియారూపంలో సజ్దా, సాష్టాంగ ప్రమాణం చేసే ఆదేశం ఇవ్వడం కూడా సాధ్యమే. ఈ భావమే సరైనదిగా అగుపిస్తుంది. కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు. ఇబ్లీస్ శాబ్దిక అర్థం అత్యంత నిస్పృహాగ్రస్తుడు అన్నది. పారిభాషికంగా ఒక జిన్ను పేరు.
వాడు అల్లాహ్ ఆదేశాన్ని ధిక్కరించి ఆదంకు ఆదం సంతతికి స్వాధీనమయ్యేందుకు నిరాకరించాడు. మానవ సంతానాన్ని దారి మళ్లించి పెడత్రోవను పురికొలిపేందుకు అల్లాహ్ వద్ద ప్రళయం దినం వరకు వ్యవధిని తీసుకున్నాడు. వీడిని అష్-షైతాన్ అని కూడా అంటారు. వాస్తవానికి షైతాన్ లేక ఇబ్లీస్ కేవలం ఒక శక్తి మాత్రమే కాదు, వాడిది కూడా మనిషి మాదిరిగా వ్యక్తిత్వం గల అస్తిత్వమే. ఇంకా వాడు దైవదూతల్లోని వాడన్న అపార్థం కూడా ఎవరికీ కలగరాదు. వాడు జిన్నుల్లోని వాడే అని ముందు స్వయంగా ఖుర్ఆన్ కూడా విశదీకరించింది. జిన్నులు అనేవారు దైవదూతలు కాక వేరుగా మరో ప్రత్యేక ప్రతిపత్తి గల సృష్టి రాశి. వాడు దురహంకారానికి గురయ్యాడు, అవిధేయుల్లో చేరిపోయాడు. ఈ పదాల వల్ల తెలిసేదేమిటంటే బహుశా సజ్దా చెయ్య నిరాకరించింది ఇబ్లీస్ ఒక్కడే కాదు, జిన్నుల ఒక వర్గమే అవిధేయతకు సమాయత్తమయ్యింది. ఇబ్లీస్ పేరును ఇక్కడ ప్రస్తావించడానికి కారణం వాడు వారందరికీ నాయకుడు కావడం, ఇంకా ఆ తిరుగుబాటులో మున్ముందు ఉండటం కావచ్చు. కానీ ఈ ఆయత్ని మరో విధంగా కూడా అనువదించ వీలుంది, వాడు తిరస్కారుల్లోని వాడు అని. ఇలా అయిన పక్షంలో భావం మరోలా రూపొందుతుంది. అవిధేయులైన జిన్నుల ఒక వర్గం అంతకు పూర్వమే ఉండింది, ఇబ్లీస్ ఆ వర్గానికి చెందినవాడే. దివ్య ఖుర్ఆన్లో షయాతీన్, శైతానులు అన్న పదాన్ని ఈ జిన్నులు వారి సంతానం కొరకే ప్రయోగించడం జరిగింది. ఇంతకు శైతానులు అన్న పదం మనుషులన్న భావంలో ప్రయోగించబడిందనడానికి ఎలాంటి సందర్భం కానరాని చోట ప్రస్తావన ఈ జిన్ను శైతానులదే అని గ్రహించవలసి ఉంటుంది. ولا تقربا هذه الشجرة فتكونا من الظالمين فأزلهما الشيطان عنها فأخرجهما مما كانا فيه وقلنا اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين فتلقى آدم من ربه كلمات فتاب عليه إنه هو التواب الرحيم. తరువాత మేము ఆదంకు ఇలా చెప్పాము, నీవు నీ భార్య ఇరువురు స్వర్గంలో బస చెయ్యండి. మీరక్కడ సమృద్ధిగా సంతృప్తిగా యథేచ్ఛగా తినండి. కానీ ఈ చెట్టు దరిదాపులకు చేరకండి, లేకపోతే అత్యాచారులుగా గణించబడతారు. చివరికి శైతాన్ వారుభయుల్ని ఆ చెట్టు విషయంలో పురికొలిపి మా ఆజ్ఞాపాలన నుండి తొలగించాడు. వారున్న స్థితిలో నుంచి వారిని బయటపడజేశాడు. అప్పుడు మేము ఇలా ఆదేశించాము, ఇక దిగిపోండి మీరంతా, మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక ప్రత్యేక వ్యవధి వరకు మీరు భువిలో నివసిస్తూ అక్కడే బ్రతుకు సాగించవలసి ఉంది. అప్పుడు ఆదం తన ప్రభువు వద్ద కొన్ని వచనాలను నేర్చుకుని తౌబా చేశాడు. ఆ పశ్చాత్తాపాన్ని అతని ప్రభువు స్వీకరించాడు. ఆయన ఎంతో క్షమించేవాడు, మరెంతో కరుణించేవాడును. కానీ ఈ చెట్టు దరిదాపులకు చేరకండి. దీనివల్ల తెలిసేదేమిటంటే భూమి లేక నియామక స్థలానికి ఖలీఫాగా పంపడానికి పూర్వం వీరిద్దరికీ పరీక్ష నిమిత్తం స్వర్గంలో నివాసం ఏర్పరచడం జరిగింది. తద్వారా వారి మనోవైఖరుల పరీక్ష జరపాలన్నది ఉద్దేశం. ఈ పరీక్షకై ఒక వృక్షాన్ని ఎన్నుకొని దాని చేరువకు కూడా పోరాదని శాసించడం జరిగింది. అలా చేస్తే కలిగే పరిణామం గురించి కూడా తెలుపడం జరిగింది. ఇలా చేస్తే మా దృష్టిలో అత్యాచారులుగా పరిగణించబడతారు అని. అది ఏ వృక్షం, దాన్ని సమీపించరాదని నిషేధించడానికి అందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అన్న చర్చ అప్రధానమయ్యింది. నిషేధించడానికి కారణం ఆ వృక్ష లక్షణంలో ఏదో చెడు ఉండటం కాదు, దాని ద్వారా ఆదం హవ్వాలకు హాని కలిగే ప్రమాదమండటమూ కాదు. అసలు ఉద్దేశం ఏమిటంటే
వారు శైతాను ప్రేరణలను ఎదురించి ఆజ్ఞాపాలనలో ఎంతవరకు స్థిరంగా నిలబడగలుగుతారు అని పరీక్షించడం. ఈ ఉద్దేశ్యం కొరకు ఏ వస్తువును ఎన్నుకున్నా సరిపోతుంది. ఈ కారణం చేతనే అల్లాహ్ చెట్టు పేరును దాని లక్షణాలను ప్రస్తావించలేదు. ఈ పరీక్షకై స్వర్గమే అత్యంత అనుకూలమైన స్థలం. వాస్తవానికి దాన్ని పరీక్షాస్థలిగా నిర్ణయించడంలో ఉద్దేశం నీ మానవతా స్థాయిని బట్టి నీకు తగిన సరైన నివాస స్థలం స్వర్గమే అన్న విషయాన్ని మానవుని మనస్సుకు ఎక్కించడమే. ఇంకా కానీ శైతాన్ ప్రేరణల ఫలితంగా నీవు దైవ విధేయతా మార్గాన్ని వీడినాడినట్లయితే ప్రారంభంలో దానికి దూరమైనట్లే చివరన కూడా దూరమే అవుతావు. నీకు యోగ్యమైన ఈ నివాసం, నీ చేజారిన ఈ స్వర్గం మళ్ళీ నీ చేజిక్కాలంటే నిన్ను విధేయతా మార్గం నుండి దూరం చెయ్యడానికి కృషి చేసే నీ ఈ శత్రువును విజయవంతంగా ఎదుర్కోవడం ఒక్కటే మార్గం. లేకపోతే అత్యాచారులుగా గణించబడతారు. మూలంలో జాలిం, అత్యాచారి అన్న పదం ప్రయోగించడం జరిగింది. అది ఎంతో అర్థవంతమయ్యింది. వాస్తవంగా అరబీలో హక్కును కాజేయడాన్ని జుల్మ్ అని అంటారు. ఒకరి హక్కును కాజేసినవాడు జాలిం. దేవుని అవిధేయతకు పాల్పడే వ్యక్తి వాస్తవానికి 3 పెద్ద ప్రాథమిక హక్కుల్ని కాజేస్తాడు. 1 దేవుని హక్కు, ఎందుకంటే దైవాజ్ఞాపాలన జరగడం అనేది దేవుని హక్కు. 2 ఈ అవిధేయతకు పాల్పడుతూ అతను ఉపయోగించిన వస్తువులన్నింటి హక్కు. అతని శరీర అవయవాలు, అతనిలో మానసిక శక్తులు, అతనితో పాటు జీవించే మనుషులు, అతని సంకల్పాన్ని నెరవేర్చే దైవదూతలు, ఈ పనిలో అతను వినియోగించే సామాగ్రి, వీటన్నింటికీ ఒక హక్కుంది. ఆ హక్కుననుసరించి అతను మానవుడు వాటి నిజస్వామి ఇష్టానుసారంగానే వాటిని వినియోగించవలసి ఉంది. కానీ దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా తన అధికారాలను వినియోగించి అతను వాస్తవానికి వాటిపై అత్యాచారం జరిపాడు. 3 స్వయంగా తన హక్కు, ఎందుకంటే తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవలసి ఉంది. కానీ దైవాజ్ఞోల్లంఘన చేసి తన్ను దైవశిక్షకు పాత్రునిగా చేసుకున్నప్పుడు వాస్తవానికి అతను తన వ్యక్తిత్వంపై అత్యాచారం జరుపుకుంటాడు. ఈ కారణాల మూలంగానే ఖురాన్లో అనేక చోట్ల పాపానికి జుల్మ్ అని, పాపిని జాలిం అని పేర్కొనడం జరిగింది. ఇక దిగిపోండి మీరంతా, మీరు ఒకరికొకరు శత్రువులు. అంటే మానవుని శత్రువు శైతాన్ అని, శైతాన్ శత్రువు మానవుడని అర్థం. శైతాన్ మానవుని శత్రువు అన్న విషయం బోధపడుతూనే ఉంది. వాడు అతన్ని దైవాజ్ఞాపాలన మార్గం నుండి తొలగించి వినాశనానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. పోతే మనిషి శైతాన్కు శత్రువు ఏమిటి అంటే నిజానికి మానవత కోరుకునేది అతనితో శత్రుత్వమే. కానీ వాడు మనోవాంఛలకు చూపే ప్రేరణల వల్ల మనిషి మోసపోయి అతన్ని తన మిత్రునిగా చేసుకుంటాడు. ఇలాంటి మైత్రి వల్ల వాస్తవంగానే శత్రుత్వం మైత్రిగా మారిపోతుందని అర్థం కాదు. ఒక శత్రువు ఎదుటి శత్రువు చేతిలో ఓడిపోయి అతని వలలో చిక్కుకున్నాడని అర్థం. తౌబా చేశాడు అంటే ఆదం తన తప్పుని తెలుసుకుని అవిధేయతా మార్గం నుండి విధేయత వైపునకు మరలగోరినప్పుడు హృదయంలో తన ప్రభువుతో క్షమాభిక్ష కోరాలన్న అభిలాష జనించినప్పుడు క్షమాభిక్ష వేడుకునేందుకు తగిన పదాలు నోటికందలేదు. అల్లాహ్ ఆయన పరిస్థితిపై దయతలిచి ఆ పదాలను తెలిపాడు. తౌబా అంటే అసలు అర్థం ఒకరికి అభిముఖులవ్వడం, మరలడం అని. మనిషి పక్షంగా తౌబా అన్నప్పుడు అతడు తలబిరుసుతనాన్ని విరమించుకున్నాడని, దాస్య మార్గం వైపునకు మరలి వచ్చాడని అర్థం. దైవపక్షంగా తౌబా అన్నప్పుడు ఆయన తన తప్పులకు సిగ్గుపడుతున్న దాసుని వైపునకు కారుణ్య దృక్కులతో మరలాడని, ఆయన కటాక్ష వీక్షణం మళ్లీ అతని వైపు తిరిగిందని భావం. ఆయన ఎంతో క్షమించేవాడు, మరెంతో కరుణించేవాడును. పాపానికి పర్యావసానాలు తప్పనిసరిగా సంభవిస్తాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి అనుభవించవలసే ఉంటుందని తెలిపే దృక్పథాన్ని ఖురాన్ ఖండిస్తుంది. మనిషి స్వయంగా నిర్మించుకున్న అనేక తప్పుడు దృక్పథాల్లో ఇదొక అత్యంత భ్రష్టమైన దృక్పథం. ఎందుచేతనంటే ఒకప్పుడు పాపభూయిష్టమైన జీవితాన్ని గడిపిన వ్యక్తిని ఈ దృక్పథం శాశ్వతంగా నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది.
ఒకవేళ అతను తన తప్పును తెలుసుకున్న తరువాత గతించిన లోపాన్ని పూరించాలని భావిస్తే, భావిని సంస్కరించుకోదలిస్తే, ఈ దృక్పథం అతనితో ఇక నీవు తప్పించుకునే ఆశ లేదు, నీవు చేసిన దాని ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టవు అని అంటుంది. ఖుర్ఆన్ దానికి పూర్తిగా భిన్నమైన రీతిలో మంచికి సత్ఫలితం, చెడుకు దుష్ఫలితం ప్రసాదించడం పూర్తిగా అల్లాహ్ అధికారానికి సంబంధించిన విషయం. నీవు చేసిన ఏ మంచికి బహుమానం లభించినా అది నీ మంచితనానికి ప్రకృతి సిద్ధమైన తప్పనిసరి పర్యావసనం కాదు, కేవలం దైవానుగ్రహం మాత్రమే. ఆయన ఇష్టమైతే అనుగ్రహిస్తాడు, లేకపోతే లేదు. అలాగే ఏ చెడు వల్ల నీకు శిక్ష పడినా అది కూడా ఆ చెడుకు సహజ పరిణామం కాదు, తప్పనిసరిగా లభించి తీరుతుందనడానికి. అల్లాహకు సకల అధికారాలున్నాయి. ఆయన ఇష్టపడితే మన్నించి వెయ్యగలడు, లేదా శిక్షించనూగలడు. అయితే అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్యాలు ఆయన వివేచనతో ముడిపడి ఉన్నాయి. ఆయన పరమ వివేచనాపరుడు గనుకనే తన అధికారాలను గుడ్డిగా వినియోగించడు. ఒక మంచి పనికి గాను బహుమానం ప్రదానం చేస్తే దాసుడు ఆ మంచి పనిని సత్సంకల్పంతో దైవ ప్రసన్నత పొందేందుకు చేశాడన్న విషయాన్ని గుర్తించి మరీ ప్రదానం చేస్తాడు. ఓ మంచిని ఆయన తృణీకరిస్తే దాని బాహ్య రూపం మంచి పని మాదిరిగా ఉన్నా అతనిలో తన ప్రభు ప్రసన్నతను పొందే పరిశుద్ధ భావం లేకపోయిన కారణంగానే తిరస్కరిస్తాడు. అలాగే ఆయన శిక్ష విధిస్తే నేరం ధిక్కార సాహసంతో చేసినప్పుడు చేసిన దానిపై సిగ్గుపడటానికి బదులు అపరాధకాంక్ష దాని వెనుక ఉన్నప్పుడు మాత్రమే శిక్షిస్తాడు. ఆయన తన కటాక్షం చేత అపరాధానికి మన్నింపును అనుగ్రహిస్తే ఆ అపరాధం చేసిన దాసుడు తన చేష్టపై సిగ్గుపడుతూ భావిలో తన సంస్కరణ కొరకు సన్నద్ధమై ఉన్న పక్షంలోనే మన్నిస్తాడు. ఘోరాతి ఘోరమైన నేరస్తుడు, మహామొండి దైవధిక్కారి కూడా దైవ సమక్షంలో నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవసరం లేదు. అయితే అతను తన తప్పును ఒప్పుకొని తన అవిధేయతకు సిగ్గుపడి ధిక్కార వైఖరి వదిలి విధేయతా మార్గాన్ని అవలంబించడానికి సిద్ధమై ఉండాలి. والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار هم فيها خالدون. మేము ఇలా ఆదేశించాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. ఆ తరువాత నా వద్ద నుండి ఏదైనా మార్గదర్శకత్వం మీకు అందినప్పుడు నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారికి ఏ భయమూ కలగదు, వారు దుఃఖించే సందర్భమూ రాదు. మరెవరైతే దాన్ని తిరస్కరిస్తారో, మా ఆయతులను అసత్యాలని తృణీకరిస్తారో వారే అగ్నిలోకి పొయ్యేవారు, వారు సర్వదా అక్కడే ఉంటారు. మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. ఈ మాట పునరుక్తమవడం అర్థవంతమైంది. పై వాక్యంలో ఆదం తౌబా చెయ్యగా పశ్చాత్తాపంతో దైవాన్ని మన్నింపు వేడుకోగా అల్లాహ్ దాన్ని స్వీకరించాడని చెప్పడం జరిగింది. దీని భావం ఏమిటంటే ఆదం తన అవిధేయత కారణంగా శిక్షకు పాత్రుడు కాడన్నమాట. ఆయనకు అంటుకున్న పాపకు కళంకం కడిగివెయ్యబడింది. ఇక ఆ మచ్చ ఆయనపైనా లేదు, ఆయన సంతానంపైనా లేదు. ఇంకా దైవం మన్నించుగాక, దైవం తన ఏకైక కుమారుణ్ణి పంపి మానవాళి పాప పరిహారంగా అతన్ని సిలువపై ఎక్కించే అవసరమూ లేదు. దీనికి భిన్నంగా అల్లాహ్ ఆదం అలైహిస్సలాం చేసిన తౌబాను స్వీకరించడమే కాక ఆయన్ని ఆ తరువాత ప్రవక్తగా కూడా నియమించాడు, ఆయన తన సంతానానికి సన్మార్గం చూపించి పోవాలని. అయితే ఇప్పుడు స్వర్గం నుండి దిగిపోవాలన్న ఆదేశాన్ని మళ్లీ ఇవ్వడంలో గల ఉద్దేశం ఏమిటంటే తౌబాను స్వీకరించడం చేత దాని తప్పనిసరి పర్యావసనం ఆదంను భువికి పంపకుండా స్వర్గంలోనే ఉండనివ్వడం కాదు అని తెలుపడమే. భూమి ఆయనకు యాతనాస్థలి కాదు, ఆయన్ని ఇక్కడికి శిక్షగా పంపడం జరగలేదు. వాస్తవానికి ఆయన్ని భువిలో దైవ ప్రాతినిధ్యం కొరకే ఆయన్ని సృజించడం జరిగింది. స్వర్గం ఆయన అసలు నివాస స్థలం కాదు. అక్కడి నుంచి ఆయన్ని వెళ్ళమనడం శిక్షగా ఏమాత్రం కాదు. అసలు ప్రతిపాదన ఉద్దేశం ఆయన్ని భూమికి పంపాలన్నదే.
అయితే దానికి పూర్వం ఆయన్ని పరీక్ష నిమిత్తం స్వర్గంలో ఉంచడం జరిగింది. పరీక్ష వివరాలు పైన పాదసూచిక 48లో ప్రస్తావించబడ్డాయి. మా ఆయత్లను అసత్యాలని తృణీకరిస్తారో. ఆయాత్ అన్నది ఆయత్ అన్న పదానికి బహువచనం. ఆయత్ అన్న పదానికి అసలు అర్థం ఒక వస్తువును సూచించే చిహ్నం లేక సంకేతం అని. ఖురాన్లో ఈ పదాన్ని 4 విభిన్న అర్థాల్లో ప్రయోగించడం జరిగింది. ఒక్కో చోట దాని భావం కేవలం సంకేతం లేక గుర్తు అన్నది. కొన్ని చోట్ల ప్రకృతి నిదర్శనాలను అల్లాహ్ ఆయత్లని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకృతి నిదర్శనాల్లోని ప్రతి వస్తువు ఈ బాహ్య చిత్రం వెనుక దాగి ఉన్న యథార్థాన్ని సూచిస్తుంది. మరికొన్ని చోట్ల ప్రవక్తలు అలైహిముస్సలాం ప్రజల ముందు చూపెట్టిన మహిమల్ని ఆయత్ అనడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి వీరు ప్రవక్తలు విశ్వవిరాట్టు నియమించిన ప్రతినిధులవ్వడానికి ఈ మహిమలు సంకేతాలు. ఇంకా కొన్ని చోట్ల దైవ గ్రంథంలోని వాక్యాలను ఆయాత్ అని అనడం జరిగింది. కారణం అవి సత్యం వైపునకు యథార్థం వైపునకు మార్గం చూపిస్తాయన్నది మట్టుకే కాదు, వాస్తవానికి దైవం తరఫున అవతరించే ఏ గ్రంథంలోనైనా దాని చర్చానీయాంశాలలోనే కాక దాని పదాలు, పదబంధాలు, శైలి, భావ ప్రకటన విధానాల్లోనూ ఘన్య ప్రశస్తుడైన దాని రచయిత వ్యక్తిత్వపు నిదర్శనాలు ప్రస్ఫుటంగా కానవస్తుంటాయి. ప్రతి చోట వాక్యాల పూర్వాపరాలను బట్టి ఆయత్ అన్న పదం ఎక్కడ ఏ అర్థంలో ప్రయోగించబడిందో సునాయాసంగా తెలుసుకోవచ్చు. వారు సర్వదా అక్కడే ఉంటారు. ఇది మానవజాతి విషయంలో సృష్టి ఆది మొదలుగా ప్రళయం వరకు వర్తించే అల్లాహ్ శాశ్వత ఆదేశ ప్రకటన. దీన్నే 3వ రుకులో అల్లాహ్ ప్రమాణంగా పేర్కొనడం జరిగింది. తానే స్వయంగా మార్గాన్ని ప్రతిపాదించుకోవడం మనిషి బాధ్యత కాదు. అతను దాసుడు, ప్రతినిధి అయినందువల్ల ఈ 2 విధాలుగాను అతను తన ప్రభువు తన కొరకు ప్రతిపాదించే మార్గాన్నే అనుసరించడానికి బద్ధుడై ఉన్నాడు. ఈ మార్గాన్ని తెలుసుకునేందుకు 2 విధానాలున్నాయి. మనిషికి నేరుగా దైవం తరఫున వహీ, దైవ సందేశవాణి అవతరించడం, లేదా ఏ వ్యక్తి వద్దకు వహీ వచ్చిందో ఆ వ్యక్తిని అనుసరించడం. ప్రభు అభీష్టం ఏ మార్గాన లభిస్తుందో తెలుసుకునేందుకు మరో 3వ విధానం లేదు. ఈ 2 విధానాలను తప్పించి మిగతా ఏ విధానమైనా తప్పైనదే. కేవలం తప్పైనదే కాదు, అది ఆశాంతం, ప్రభుధిక్కారం కూడా. దానికి శిక్ష నరకం తప్ప మరేదీ కాదు. దివ్య ఖురాన్లో ఆదం పుట్టుక, మానవాళి ప్రారంభానికి సంబంధించిన ఈ గాథ 7 చోట్ల ప్రస్తావనకు వచ్చింది. వాటిలో ఇది మొదటి స్థానం. మిగతా స్థానాలు సూరె ఆరాఫ్ 2వ రుకు, సూరె హిజ్ర్ 3వ రుకు, సూరె బనీ ఇస్రాయిల్ 7వ రుకు, సూరె అల్ కహఫ్ 7వ రుకు, సూరె తాహా 7వ రుకు, సూరె సాద్ 5వ రుకు. బైబుల్ గ్రంథంలో ఆదికాండము 1, 2, 3 అధ్యాయాల్లోనూ ఈ గాథను ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ రెంటిని పోల్చి చూసినట్లయితే సమగ్ర దృష్టి గల ఏ వ్యక్తి అయినా ఈ 2 గ్రంథాల్లో ఉన్న వ్యత్యాసమేమిటో అర్థం చేసుకోగలడు. ఆదం అలైహిస్సలాం సృష్టి సందర్భంలో దైవం, దైవదూతల మధ్య జరిగిన సంభాషణను తల్మూదులోనూ ప్రస్తావించడం జరిగింది. కానీ ఖుర్ఆన్ కథనంలో గల భావసారం అందులోనూ లోపించింది. అంతేకాదు అందులో ఓ చమత్కృతి కూడా ఉంది. దైవదూతలు అల్లాహ్ను మానవుల్ని పుట్టించడానికి అసలు కారణమేమిటి అని అడిగినప్పుడు అల్లాహ్ వారిలో సజ్జనులు పుట్టాలని బదులిచ్చాడట. అంటే అసలు దుర్వర్తనుల ప్రస్తావనే తీసుకురాలేదు దేవుడు. లేకపోతే దైవదూతలు మానవ సృష్టికి అనుమతిచ్చేవారు కారేమో.